హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనాబాలు సూపర్ జోడీ ఛానల్. ఎంజాయ్ ద లవ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడైతే మీ ముందుకి రావడానికి గల కారణం ఏంటంటే, అందరూ ఏం చెప్తున్నారంటే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మ్యామ్, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అంటున్నారు. నా లవ్ స్టోరీ గురించి చెప్పడానికి నేను ఇప్పుడు ఇలా మీ ముందుకైతే ఈ లాంగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటంటే, మా లవ్ స్టోరీ ఎలా మొదలైంది, ఎలా మాకు పెళ్ళయింది, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. కానీ ఇదంతా అంటే చాలా కదా, ఇదంతా 10 నిమిషాల్లో చెప్పడం కుదరదు. ఇవాళకైతే కొంచెం చెప్తాను. ఫస్ట్ అసలు నేను ఎలా పరిచయం అయింది అనేది చెప్తానండి. ఎలా అంటే, నాకు 8 ఇయర్స్ ఉంటాయేమో. అప్పుడు నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారు పాపం చనిపోవడం జరిగింది. మా నాన్నగారు చనిపోయేసరికి మేము మా ప్రాపర్ అంటే మేము ఉన్నది వచ్చేసి అక్కడ నెల్లూరు నవపేట అరుంధతిపాలెంలో ఉన్నాం. మా డాడీ ఉన్నప్పుడు మా నాన్నగారు కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. నాకు 8వ సంవత్సరమో 7వ సంవత్సరమో ఆ టైంలో చనిపోయారనమాట. సో దానివల్ల మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని అయ్యప్ప గుడికి తీసుకొచ్చారు. ఒక 6 మంత్స్ పెట్టుకున్నారు. అంటే ఇంకా పాపం చనిపోయారు కదా. మా అమ్మ చూస్తే చాలా యంగ్గా ఉన్నారు అప్పుడు. ఎలా యంగ్ అంటే 25, 28 లోపలే ఉంటుంది అమ్మకి. ఆ టైంలో నాన్నని మేము కోల్పోవడం జరిగింది. సో అది మాకు చాలా బాధాకర విషయం కదా, తట్టుకోలేరు. మా అన్న వాళ్ళు చిన్నపిల్లలే, నేను పిల్లలు, భర్త లేడు కదా అన్న కొంచెం తనని కొంచెం మామూలు మనిషిని చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి ఒక ఇల్లు తీసుకొని పెట్టారనమాట. అప్పుడు మేము అయ్యపూడికి వచ్చాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం, వాళ్ళ ఊరికి వచ్చేసాం. ఇక్కడ రెంట్ హౌస్ తీసుకొని ఉన్నాం అనమాట. ఆ టైంలో ఈ ఊర్లో పండరి భజన వేస్తున్నారు. పండరి భజన అంటే ఐడియా ఉందా మీకు? పండరి భజన వేసి గుణాన్ని తొక్కుతారు కదా, అలా వేసి తొక్కుతున్నారు. అంటే అలా స్టార్ట్ అయింది అప్పుడే. అప్పుడు మా మమ్మీ నన్ను చేర్పించాలని మా మమ్మీకి ఆశ. ఎందుకంటే మా నాన్న పండరి భజన నేర్చుకున్నాడు, మా అన్నోళ్ళు ఎవరు నేర్చుకోలేదు. నాకన్నా అది నేర్పించాలని ఆశ. కానీ అమ్మకి అంత స్తోమత లేదు. ఎందుకంటే అప్పుడు మా సిచ్యువేషను చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. 2 అన్నలు చిన్నపిల్లలే కదా. పెద్దన్నకైతే 16 ఉండొచ్చు, చిన్నన్నకైతే ఇంకా తక్కువే ఉంటాయి. మా అమ్మ కూడా ఏదైనా వర్క్కి వెళ్తానన్నా మా అన్న పంపించలేదండి. మా అమ్మని చాలా బాగా చూసుకున్నాడు. ఉన్న దాంట్లోనే ఉందాంలేమా, తిందాం అని చెప్పినట్టుగా అనుకొని తననైతే వర్క్కి పంపించలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్క రోజు అమ్మ తినేది కాదు. తన ఎలా చెప్పాలి, అంటే మేము ఎదిగే పిల్లలం కదా, ఆకలి ఉంటుంది కదా. నేను తినేసానమ్మా, మీరు తినండి అని చెప్పి మాకే పెట్టేసేది అనమాట. అమ్మ కూడా పెట్టేసి తను నీళ్ళు తాగి పడుకునేది. అది మాకు తెలిసేది కాదు. అది అప్పట్లో అయితే తెలియలేదు, చిన్నపిల్లలం కదా, మేము అంత గమనించలేదు. సో అంత కష్టంలో ఉన్నాం మేము. అంత కష్టంలో ఉన్న మాకు ఇప్పుడు పండరి భజనకి చేరితే గజ్జలేంటి, డ్రెస్ ఏంటి, అక్కడ డబ్బులేంటి కట్టాలి కదా, వాళ్ళకి గురువు గారికి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవన్నీ ఎలాగా అని ఆలోచిస్తున్నా. కానీ మా అమ్మకు మాత్రం నాకు ఆ భజన నేర్పించాలి అని ఆశ. మా నాన్న గుర్తుగా నాకు నేర్పించాలని ఆశనింది, అనుకుంటా ఉనింది. అప్పుడు మా మామయ్య, మా బాబాయ్, మా పెదనాన్న, మా అన్న వీళ్ళందరూ కూడా కొంచెం మా అమ్మకి సపోర్ట్గా ఉండి నాకైతే పండరి భజన నేర్పించేశారు. ఆ టైంలో పరిచయం అయ్యాడు ఇతను. నేను ఎందుకు చెప్పానంటే, పండరి భజన ఇవన్నీ ఇతను నాకు ఎలా పరిచయం అయ్యాడో మీకు తెలియాలి కదా. ఆ పండరి భజన వల్ల ఏంటంటే, ఆ పండరి భజన 7కి స్టార్ట్ చేస్తారు గుడి దగ్గర. 7 కల్లా అందరూ అన్నం తినేసి వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసి ఇంకా పండరి భజన వేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో మా అమ్మ ఎక్కువ అయితే నాకు అన్నము వేడి చారు అన్నం వేడిగా పెట్టేసేది. అన్నం తినేసి వచ్చేసేదాన్ని అనమాట. ఆ టైంలో ఇంకా ఎవరు రాలేదు, మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. అంటే డైలీ కొంచెం ముందుగా వచ్చి ఆడుకొని తర్వాత భజన వేసేవాళ్ళం అనమాట. ఇతను కూడా భజనలో చేరాడు, వేస్తూ ఉన్నాడు, నా హస్బెండ్ కూడా. కానీ నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే నేను పెద్దవాళ్ళతో ఎవరితో ఆడుకునేదాన్ని కాదు. నా ఏజ్ కంటే చిన్న వాళ్ళతో, చిన్న పిల్లలతో ఎక్కువ ఆడుకునేదాన్ని. వాళ్ళ వెనకాల అక్క అని తిరుగుతుంటే నాకు చాలా సరదాగా ఉండేది. నేను వాళ్ళతోనే ఆడేదాన్ని. నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా నేను ఆడేదాన్ని కాదు, చిన్నపిల్లలతోనే ఆడుకునేదాన్ని. సో అలాగా నాకు
ఆ ఏజ్లో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా ఏమి ఉండదు కదా, అందరితో మనం ఒకటేగా ఆడుకుంటాం కదా, అలా అందరితో ఆడుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ రోజు ఏమైందంటే ఎవరు రాలేదు, నా ఫ్రెండ్స్ అదే నా పిల్లలు ఎవరు రాలేదు, అక్క అక్క అని పిలిచే పిల్లలు ఎవరు రాలేదు. చాలా బోర్గా ఉంది, ఏం చేయాలబ్బా చాలా బోర్ కొడుతుంది అని ఆలోచిస్తూ ఉంటే గమ్ముగా నేను చూపించాను కదా రాముల వారి గుడి చెట్టు, ఆ చెట్టు దగ్గరే మా లవ్ స్టోరీ మొదలైంది, ఆ గుళ్ళోనే మా పెళ్ళయింది. ఆ దేవుడు చల్లగా చూడాలా, రేపు మా షష్ఠి పూర్తి కూడా అదే గుళ్ళో అవ్వాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఏం జరిగిందంటే ఆ రోజు ఒక ఆటోలో నుంచి నాకైతే పిచ్చ బోర్గా ఉంది, కానీ ఒక ఆటోలో మాత్రం ఒక 4-5 బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచి సాంగ్ పెట్టుకొని. ఫస్ట్ టైం విన్నాను నేను ఆ సాంగ్, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అనే సాంగ్ విన్నాను. విన్నాక సాంగ్ అయితే విన్నాను, ఆ సాంగ్లో బాలయ్య రియల్గా ఉన్నట్టు వాళ్ళు ఏ బాలయ్య నీదేరా సాంగ్ అని చెప్పి ఒక బాలయ్యని హైలైట్ చేస్తున్నారు, అతన్ని హీరోలాగా చెప్తున్నారు. నాకైతే అస్సలు నచ్చలేదండి. అంటే నాకు కొంచెం కుల్ అనమాట, నా ముందర ఎవరైనా మెచ్చుకుంటే నాకు నచ్చదు, ఎవరైనా నన్నే మెచ్చుకోవాలన్న స్వభావం అనమాట. సో వాళ్ళు అది కాక నేను హ్యాపీగా లేను, నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, నేను ఆడుకోలేదు, సో ఇంకెవరు హ్యాపీగా ఉండకూడదన్న సైకోయిజం కూడా ఉంది. వీళ్ళ హ్యాపీనెస్ని ఎలా అయినా పాడు చేయాలా, ఈయనైతే పెద్ద హీరో లాగా బాలయ్య బాలయ్య సాంగ్ వచ్చిందని ఇచ్చుకుంటున్నారు కదా, ఇతన్ని జీరో చేయాలా అని చెప్పి నేనేం చేశానంటే, వాళ్ళు హ్యాపీగా ఉండేది నాకు నచ్చలేదు, ఆటోలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అప్పుడు నేనేం చేశానంటే పెద్దగా అరిచాను, రే బాలయ్య ఇట్లా రారా అని అరిచాను. చిన్నపిల్లని కదా తెలుసో తెలియకో అలా అరిచాను. అప్పుడు పాప వాళ్ళు పాటలు ఆపేసి వచ్చి చూసారు. నేను గబక్కని ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు వెనకాల గడి దాక్కునేసాను వాళ్ళకి కనిపించకుండా. ఫస్ట్ సార్ అయితే వాళ్ళు పట్టుకోలేదు నన్ను, వచ్చారు చూసారు, 5 మంది చూసారు. ఎక్కడ ఎవరు పిలిచారు, రే నిన్ను పిలిచారురా, ఖచ్చితంగా అమ్మాయి గొంతురా అది ఇదని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా వారు 7th క్లాస్ ఉంటారేమో, నేను 4th 5th ఉంటాను. అవును, మళ్ళా వెళ్ళారు ఆటోలోకి, మళ్ళా సేమ్ సాంగ్ పెట్టుకొని వింటున్నారనమాట. మళ్ళా మండింది నాకు, నేను కామ్గా ఉండొచ్చు కదా, మళ్ళా మండింది నాకు. మళ్ళా రే బాలయ్య ఎన్నిసార్లు పిలవాలరా, రారా ఎక్కడికి అన్నాను. అనేసరికి మళ్ళా అనేసి వాళ్ళు దాక్కున్నాను. మళ్ళా షాక్ అయిపోయి వచ్చారు, ఎవరు పిలుస్తున్నారు అని చెప్పి మళ్ళీ షాక్ అయిపోయి వచ్చారు. నాకైతే టైం బాగా పాస్ అయింది, బాగా ఎంజాయ్ చేసేసాను నేను తర్వాత కామ్గా ఇంటికి వెళ్ళిపోయింటే బాగుండేది. నేనేం చేశానంటే ఇట్లాగే బాగుంది ఇంకోసారి కూడా చేద్దాం అని చెప్పి మళ్ళీ అరిచాను. 3వ సారి దొరికిపోయాను. వాళ్ళు అలర్ట్గా ఉన్నారు, ఎవరో వస్తారు మళ్ళీ పిలుస్తారు పట్టుకుందామని అలర్ట్గా ఉన్నారు. నేనేమో అదేది చికెన్ షాప్ ముందుకు వెళ్ళిన కోడి తొడగొట్టేట్టు మళ్ళా పోయాను వాళ్ళ ముందుకి. పోయి ఒరే బాలయ్య రారా అని అరిచాను. వచ్చేసాడే సరే. బాబోయ్ భయం వేసింది నాకు. నేను మా క్లాస్ వాళ్ళతోనే మాట్లాడను బాయ్స్తో, ఎందుకంటే నాకు చిన్నపిల్లలతోనే ఎక్కువ కనెక్షన్ అనమాట. ఎలా చెప్పాలంటే నాతో చిన్నపిల్లలు బాగా మాట్లాడతారు. మా రియో అన్నట్టు లైవ్లో, అక్క నీ లైవ్కి ఎప్పుడు ఏంటక్క చిన్నపిల్లలు వస్తారని, అది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో నాకు చిన్నపిల్లలే వస్తారు నా ఫ్రెండ్షిప్కి. ఎక్కువ నా ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళతో అంతగా లేదు, కానీ నాకు చిన్నపిల్లలతో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఎక్కువే. అలాగా ఉన్నట్టుండి పెద్దవాళ్ళని చూసేసరికి భయం వేసింది, చిక్కిపోయాను. ఏం చేస్తాను, ఏడుపు మొహం పెట్టేస్తాను. కామ్గా ఇలా వచ్చేసి తిడతారేమో సరే ఇతను తిట్టకపోయినా ఇంకా 4 ఉన్నారు కదా అతని ఫ్రెండ్స్, ఏమే పెద్దోడిని అట్లా ఆట పట్టిస్తావా, రారా పోరా అంటావా అని అంటారని భయపడి చచ్చాను. ఎట్లాగో వాళ్ళు కూడా ఏం అనలేదు. నన్ను చూసి వాళ్ళు షాక్ అయ్యారు, వాళ్ళని చూసి నేను షాక్ అయ్యాను. నాకైతే తెలియదు, నేను వాళ్ళని తిడతానేమోనని వాళ్ళు అనుకుంటున్నారా ఏమో, నాకైతే తెలియదు. నేను అసలు ఎందుకు తిడతాను, నన్ను ఏం చేయలేదు కదా వాళ్ళు. అతను ఎక్కడ నన్ను తిడతాడు అన్నట్టు కామ్గా అటు ఇటు చూసి మొహం తలదించుకొని గమ్ముగా వచ్చేసాను నేను. అంతే, ఆ రోజు నుంచి అతన్ని నేను తిరునాళ్ళకి అలా చూడడం మొదలు పెట్టాను. అంటే నా మనసులో ఏదో కొంచెం బాధ, అతన్ని నేను తిట్టానే, అతను నన్నేం అనలేదే.
కొంచెం మంచి ఫీలింగ్. కానీ నాకైతే చిన్నప్పటి నుంచే సైట్ ఉందో తెలియదు. అతను పర్టికులర్గా అతని ఫేసు అతనైతే నాకు గుర్తులేడు. అతని పేరైతే గుర్తు బాలయ్య అని. ఫస్ట్ కూడా నాకు నచ్చింది ఆ పేరే, బాలయ్య సాంగ్ బాగా అయితే నచ్చింది. చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను ఆ సినిమా చూడలేదు, కానీ ఆ సాంగ్ అంటే మాత్రం చాలా ఇష్టం. అలాగా ఆయన్ని నేను ఫస్ట్ చూశాను. అది ఫ్రెండ్స్ ఇవాళకి. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే 10 minutesకి మించి వీడియో పెడితే మీకు కూడా బోర్గా ఉండొచ్చు, అందువల్ల అనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.